కలియుగ దైవం సప్తగిరులపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కరీంనగర్ జిల్లా కేంద్రంలో సైతం కొలువుతీరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో 20 కోట్ల టీటీడీ నిధులతో తిరుమల ఆలయం తరహాలో నిర్మించనున్న ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. కరీంనగర్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ తరహాలో దగ్గర స్థలంలో 20 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో నిర్మించనున్న ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. కేవలం రాష్ట్ర రాజధానిలో మాత్రమే టీటీడీ ఆలయ తరహాలో నిర్మాణం చేపడతారని, కానీ కేసీఆర్ ప్రత్యేక కరీంనగర్లో కూడా ఆలయం రూపుదిద్దుకుంటుందని మంత్రి గంగుల హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారుగా 20 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ పట్టణంలో దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని రాజ్యసభ సభ్యులు దామోదర్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు సోదరులు వినోద్ కుమార్ గారు, మంత్రి కమలాకర్ గారు, మా టీటీడీ బోర్డు మెంబర్ భాస్కర్ రావు గారు అందరూ నా దగ్గరికి వచ్చి కరీంనగర్ పట్టణంలో మాకు దాని ప్రకారం ఆలయం నిర్మించాలంటే సుమారుగా 10 ఎకరాల ల్యాండ్ కావాలి అని చెప్పడంతోనే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు టీటీడీకి దేవాలయం నిర్మాణం కోసం కరీంనగర్ పట్టణం నడిబొడ్డున 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన మేరకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయం నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న కార్యక్రమం జరిగింది. ఈ ఆలయం నిర్మాణం ఇంకా ఏ మేరకు ఖర్చు అయినా ఇక్కడ దాతల సాయంతో ఈ 20 కోట్లు చాలక ఇంకేమైనా నిధులు అవసరమైనా కూడా దాతల సహాయంతో కలెక్ట్ చేసి ఈ దేవాలయం ఇంతకన్నా గొప్పగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జనరల్గా ఒక రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్లో మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మాతో పాటు మా దామోదరరావు సాబు గారు, మా వినోదరావు గారు, మా భాస్కర్రావు సాబు మేమందరం గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేయడం వల్ల మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాకు కన్వర్ట్ టెంపుల్ కావడంగానే వెంటనే మా గౌరవ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు వారు అపర భక్తుడు కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క నిలయం ఉండాలని చెప్పేసి మాకు 20 కోట్లతోటి తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ నిర్మాణం వారికి అనుమతించినందుకు నిజంగా మేము తిరుమల తిరుపతి దేవస్థానము వారి ట్రస్ట్ బోర్డు మెంబర్లకు